హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి నరేష్. ఈరోజు వీడియో ఏంటంటే నేను పనసకాయ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఆ పనసకాయ బిర్యానీ ఎలా ఉంటుంది అని మీకు కూడా ఒకసారి చేసి చూపిద్దామని ఇలా అయితే వీడియో తీస్తున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను పనసకాయ బిర్యానీ అయితే, అంటే మా అత్తయ్య చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. రైస్ అంతా కూడా చాలా బాగా ఉడికి చాలా టేస్ట్ వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను, అందుకు మీకు ఈ వీడియో అయితే చెప్తున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకుంటారని ఈ వీడియో అయితే పెడుతున్నాను. దానికి ఏటేటి ఇంగ్రీడియంట్స్ వాడతాము, దానికి క్వాంటిటీ ఎంత వేయాలి, రైస్ని ఎలా చేయాలి, అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి తిన్నారంటే మీరు వదిలిపెట్టరు. ఆ పనసకాయ ముక్క అయితే సేమ్ చికెన్ పీస్లా ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి మీరు తిన్నారా అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా రైస్ ఏమంచి కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకున్నవి, నానబెట్టక్కర్లేదు, కడిగి ఉంచేస్తే అదే కొంచెం నానిపోతుంది. రైస్ ముందుగా కడుక్కొని పక్కన ఉంచుకున్నాను. నెక్స్ట్ ఈ పనసకాయ ముక్కలు ఉంటాయి కదా, ఇవి అయితే నేను బాగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 5 to 10 minutes అయితే బాయిల్ చేశాను. 5 to 10 minutes చేస్తే చాలు, పనసకాయ ముక్కలు అయితే ఇలా వచ్చేస్తాయి. ఉప్పు పసుపు వేసేసి పనసకాయ ముక్కలను అయితే బాయిల్ చేసేసి ఇలా పక్కన పెట్టాను. చూడండి, ఇలా సేమ్ చికెన్ పీసెస్ లాగా ఉన్నాయి కదా, చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ అయితే. వీటిని మనం ఏ సీజన్లో దొరికితే ఆ సీజన్లోనే చేసుకోగలం కదా. సో పనసకాయ ముక్కలు మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి. సో ఇలాంటప్పుడే పనసకాయతో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు వండుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోనే బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు మనం బిర్యానీకి ఎప్పుడైనా పొడవుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా, మాడిపోకుండా ఇలా కలుపుతూ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లి ముద్ద వేసాం కదా, అది కొంచెం దానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఉల్లి ముద్ద వేసిన తర్వాత మనకి చూసారా తిక్కగా అయిపోయింది, ముద్దగా వచ్చింది. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ గరం మసాలా తింటే హెల్త్కి మంచిది కాదు కదా, సో టేస్టీ కోసమనే వేస్తున్నాను. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, స్టమక్ పెయిన్ అలా వస్తుంటాయి కదా, సో అందుకైతే నేను తక్కువే యాడ్ చేస్తున్నాను. నాకైతే అస్సలు పడదు. సో ఎవరికి ఎలా కావాలో అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటో ముక్కలు ఒక 2-3 టమాటోస్ అయితే సరిపోతుంది. టమాటో ముక్కలు అవి కూడా మనం గుండగా కట్ చేసిన అవసరం లేదు, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసినా పర్లేదు, అవి మగ్గిపోతాయి. చూసారు కదా, మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గరం మసాలా పౌడర్ అదంతా వేయడం వల్ల మనకి కళాయికి కొంచెం అంటుతుంది. అందువల్ల మనం అలా కలుపుతూనే ఉండాలి, మనకి అడుగంటకుండా ఉంటుంది అలా కలుపుతూ ఉంటే. నెక్స్ట్ కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి ఇంకొకసారి మనం కలుపుకుందాము, ఫ్రై చేసుకుందాము. ఈ బిర్యానీ ఏంటంటే చాలామందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియని ఉంటుంది. పనసకాయ అంటే మామూలుగా తింటుంటారు, ఫ్రూట్ టైప్ లాగా తింటుంటారు, కానీ ఇలాగ చేసుకోలేదు కదా, ఇది వెరైటీగా ఉంటుంది పనసకాయ బిర్యానీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, ముందుగా ఉప్పు పసుపు వేసి 5 to 10 minutes బాయిల్ చేసుకున్నానని ఈ పనసకాయ ముక్కలు, ఇవి కూడా ఇప్పుడు ఈ ఆనియన్స్ దాంట్లో యాడ్ చేసేయాలి. నేను ఎందుకంటే ఉప్పు ముందుగా వేసాను, కొంచెం ఈ పనసకాయ ముక్కలకి పడుతుంది కదా, మనకి బిర్యానీలో ఎలాగా వేస్తాము, కానీ దాంట్లో వేసినప్పుడు దీంట్లోకి అంతగా ముక్కలకి అంతగా పట్టదు. అలా కాకుండా ఇలా బాయిల్ చేసుకున్నప్పుడు ఉప్పు పసుపు వేస్తే మనకి బాగుంటుంది. అందుకని నేను ఈ పనసకాయ ముక్కల్లోని బాయిల్ చేసినప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసాను. ఇప్పుడు చూడండి, మొత్తం వేసేసాం కదా ఈ పనసకాయ ముక్కల్ని, వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము. ఆ మసాలా ముద్దంతా ఈ పనసకాయ ముక్కలకి పట్టేలా
మనం ఫ్రై చేసుకుందాము. చూడండి ఎంత బాగుందో కూడా. నెక్స్ట్ కారం కూడా ఎవరు ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ తిన్నోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్నోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ బిర్యానీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అన్నీ తక్కువ వేస్తే అస్సలు బిర్యానీ టేస్ట్ అయితే బాగోదు, బాగా రాదు. అందుకని కొంచెం బిర్యానీ స్పైసీ ఉంటేనే బాగుంటుంది. సో గరం మసాలా, కారం ఇలాంటివన్నీ కొంచెం యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఈ కారం వేసేసాం కదా, ఇది కూడా ఇప్పుడు ఈ ముక్కలకి పట్టేటట్టు కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ముందుగా దాంట్లో చెప్పాను కదా, పనసకాయ ముక్కల్లో బాయిల్ చేసినప్పుడు వేసానని, కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఇంకొకసారి వాటన్నిటికీ బాగా పట్టేలాగా ఇంకొకసారి ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం ఉన్నాయి కదా, కడిగేసి నానబెట్టి ఉంచుకున్నవి, అవి కూడా వేసేద్దాము. బియ్యం కూడా వేసేసి ఇంకొకసారి అలా కలుపుకుందాము. చూడండి బియ్యం కూడా బాగా నానాయి కదా, ఒక్క 5 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకోకపోయినా పర్లేదు, అలా వెంటనే కడిగేసైనా వేసేసుకోవచ్చు. లేదు నానబెట్టుకుంటామంటే ఎవరిష్టం వాళ్ళది, నానబెట్టుకున్న ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఈ పనసకాయ ముందుగా ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, బాయిల్ చేసిన వాటర్, అది కూడా నేను పారేయలేదు. ఎందుకంటే ఈ బాయిల్ చేసిన టేస్ట్ అంటే ఆ వాటర్లోనే ఉంటుంది. ఆ వాటర్ పారేస్తే అంత టేస్ట్ రాదు. మా అత్త ఇలా చెప్తారు, చాలా బాగుంటుంది. అందుకని ఆ వాటర్ కూడా మీరు పారేయకుండా మనం బియ్యంకి ఎంత క్వాంటిటీ వాటర్ వేసుకుంటామో ఈ పనసకాయ వాటర్తో కలిపేసి వేస్తే చాలా బాగుంటుంది. పనసకాయ ఉడకబెట్టిన టేస్ట్ కూడా పోదు. అందుకని నేను 5 పావులు బియ్యంకి 5 పావులు వాటర్ వేసుకుంటున్నాను. 5 పావులు బిర్యానీ అయితే చేస్తున్నాను కదా, సో దానికోసం 5 పావులు బిర్యానీకి 5 పావులు వాటరు, 5 చెంబులు వేసుకుంటాము మేము. అలా క్వాంటిటీ సెట్ చేసుకుంటాము. సో ఒకసారి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టేయాలి. మధ్యన ఇగోండి, మూత పెట్టేసిన తర్వాత ఒకసారి మధ్యన చూసుకుంటే ఇంకొంచెం ఉడకాలి. పనసకాయ ముక్కలన్నీ చూడండి బయటికి ఎలా వచ్చేసాయో, పైకి తేలుతున్నాయి కదా. ఇంకొంచెం వాటర్ ఉంది, అది కూడా మగ్గిపోయినట్టు, అది కూడా అయిపోయినట్టు. ఇంకొంతసేపు మనం మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాము. ఇగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా నెయ్యి వేసుకొని ఇంకొంతసేపు అలా కలుపుతూ నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ భలే వచ్చింది. చూడండి కొంతసేపు నానబెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ ఎంత పొడిగా, రైస్ ఎంత పొడిగా వచ్చింది కదా. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీరు ఇంకా తిన్నారా వదిలిపెట్టరు. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, అప్పటికప్పుడు మనకి ఎవరైనా వచ్చినా ఇది చేయడం చాలా ఈజీ. ఒక 15 మినిట్స్లో అంటే మనకు అయిపోతుంది. ఈ పనసకాయ ముక్కలు రెడీగా ఉంచుకోవాలంటే, ఏదైనా వెరైటీగా డిష్ పెట్టాలి, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అంటే ఇది చేసి పెడితే చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది కార్తీక మాసంలోని నాన్ వెజ్ అది తినరు కదా, అలాంటప్పుడు ఈ పనసకాయ బిర్యానీ చేసి పెడితే అందరూ షాక్ అయిపోతారు. అమ్మో ఇదేంటి కార్తీక మాసంలో నాన్ వెజ్ బిర్యానీలా ఉందని. కానీ ఇది పనసకాయ బిర్యానీలా వాళ్ళకి అస్సలు తెలీదు. అలా పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా తింటూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చాలా బాగుంటుంది. అందరికీ తెలియచేస్తే అందరికీ బాగుంటుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, పొడిగా. చూడండి పనసకాయ ముక్కలాగా లేదు ఇది. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.